కీడు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఆయనతో నీవు సహవాసము చేసిన ఎడల నీకు సమాధానం కలుగుతుంది. ఆ తర్వాత రాయబడుతున్న మాట, నీకు మేలు కలుగును. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానం కలుగును, అలాగుననే నీకు మేలు కలుగును. అంటే ఎంతకీ స్పష్టంగా దేవుడు మనతో మాట్లాడుతుంది ఏంటంటే, నీవు నేను మనందరం ఎవరితో సహవాసం చేయాలంట? దేవునితో సహవాసం చేయాలి. మా ఇటు చూడు, ఎవరితో సహవాసం చేయాలి? దేవునితో సహవాసం చేసేవాళ్ళంగా మనం ఉండాలి. సహవాసం అంటే ఇంగ్లీష్లో దాన్ని ఏమంటారంటే ఫ్రెండ్షిప్ అంటారు. స్నేహం చేయాలంట మనం దేవునితోటి. ఏం చేయాలంట? స్నేహం చేయాలి. స్నేహితులు ఎలా ఉంటారు? స్నేహితులు ఎలా ఉంటారు? ఒకళ్ళంటే ఒకళ్ళు పడి చచ్చిపోతూ ఉంటారు. ఈ మధ్యకాలంలో మా ఓడికి ఒక స్నేహితుడు తయారయ్యాడు, ప్రశాంత్కి. అసలు ఎట్టున్నారంటే, వాడు చొక్కా ఈడేసుకొని, ఈడు చొక్కా వాడేసుకోను. ఈడు చెప్పులు వాడు, వాడి చెప్పులు ఈడు. దీన్ని ఏమంటారంటే స్నేహం, సహవాసం. స్నేహితుల మధ్యలో ఏముండకూడదంట? అరమరికలు ఉండకూడదు, అరమరికలు ఉండకూడదు, దాచిపెట్టుకోవటం ఉండకూడదు. స్నేహితులు ఎలా ఉండాలా? మనస్ఫూర్తిగా మాట్లాడుకోవాలి. వాడి కష్టాలు ఈడు, ఈడి కష్టాలు వాడు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తా ఉందంటే, మనము దేవునితో సహవాసం చేసే వాళ్ళంగా మనం ఉండాలంట. మన సహవాసం దేవునితోనే ఉండాలి. మన సహవాసంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి దూరం కాకూడదు. మన సహవాసంలో ఇంతకీ ఎక్కడ చేస్తాం సహవాసం? మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు, నేను 4, 3, 4, 5 తరగతులు చదువుతున్నప్పుడు, 3వ తరగతి నుంచి రుద్రవరం నుంచి నాల్టూరు నడుచుకుంటూ వెళ్ళేవాడిని. అక్కడ హెబ్రోను సహవాసము అనే ప్రార్థన మందిరం ఉంది. అంటే సహవాసం అనేది మనం ఎక్కడ చేయాలా? దేవుని మందిరంలో మనం ఆయనతో సహవాసం చేస్తాం. నా మందిరము సమస్త అన్యజనులకు ప్రార్థనా మందిరం అనబడును. దేవుని వాక్యం చెబుతుంది, నా మందిరం మీద నేను కనుదృష్టి ఉంచుతాను. ఈ మందిరం మీద చేయబడు ప్రార్థనల మీద నా చెవులు ఉంచుతాను. అంటే దేవుడు ఎక్కడుంటాడు? మందిర ఆవరణంలో ఉంటాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. తన ఆలయములో దేవుడు నా మొర వినెను. దేవుడు ఆలయంలో మన మొర వింటాడు. నువ్వు దేవునితో సహవాసం చేయాలంటే ఎక్కడికి రావాలి? మందిరానికి రావాలి. మందిరంలో దేవుడు ఉంటాడు. నువ్వు మందిరంలో దిగో అడుగు పెడితే, మందిరానికి వస్తే ఆ మందిరంలో దేవుడు ఉంటాడు. ఆ మందిరంలో వచ్చిన నీవు ఏం చేయాలంట? ఆయనతో సహవాసం చేయాలి. దేవుడితో సహవాసం ఎక్కడ చేయాలా? మందిరంలో సహవాసం చేయాలి. నువ్వు సహవాసం చేస్తూ ఉంటే, మీ సహవాసం ఎలా ఉండాలి? దేవునితో మనస్ఫూర్తిగా నీ కష్టాలు, నీ బాధలు, నీ దుఃఖము, నీ వేదన, నీ జీవితంలో ఏదైతే శోధన ఉందో, ఏదైతే నలిగిపోతున్నావో, దేని విషయంలో ఇబ్బంది పడిపోతున్నావో, వాటన్నిటినీ దేవునితో సహవాసం చేయటానికి వచ్చిన నీవు ఆయనతో చెప్పుకోవాలి. ఎవరితోటైతే సహవాసం చేయటానికి వచ్చావో ఆయనతో నువ్వు చెప్పుకున్నప్పుడు ఆయన నీకు స్నేహితుడుగా మారిపోతాడంట. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మనం ఆరాధించే దేవుడు మంచి స్నేహితుడు.
ఈ లోక సంబంధమైన స్నేహితుల వలె కాదు. మనం ఆరాధించే దేవుడు మన స్నేహితుడు. ఎలాంటి దేవుడు అంట, ఎలా స్నేహితుడు అంట? మంచి స్నేహితుడు, గొర్రెల కొరకు ప్రాణం పెట్టగలిగినటువంటి మంచి స్నేహితుడు. దేవుని బిడ్డలారా, ఆయనతో మనం సహవాసం చేస్తే మనకు సమాధానం కలుగుతుంది. ఆయనతో సహవాసం చేస్తే మనకు మేలు కలుగుతుంది. బైబిల్లో ఒక ఆయనకి ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిలో చిన్నవాడు ఏం చేశాడంట, తన తండ్రి దగ్గరికి వెళ్ళాడు. తండ్రి, నాకు రావలసిన ఆస్తిని, నాకు రావలసిన ధనాన్ని, సంపదను, ఇదిగో సమస్తాన్ని నాకు రావలసిన వాటను నాకు పంచిపెట్టు అని అడగటం జరిగింది. కారణం ఏంటో తెలుసా ప్రియమైన దేవుని బిడ్డలారా? తండ్రితో కలిసి ఉండవలసినటువంటి ఆ కుమారుడు లోక సంబంధమైన మనుషులతో సహవాసం చేయటం మొదలుపెట్టాడు. తండ్రి కంటే కూడా, కుటుంబానికంటే కూడా, ఇంటికంటే కూడా ఎవరు ఎక్కువయ్యారంట? స్నేహితులు ఎక్కువైపోయారంట అతనికి. స్నేహితులు చెప్పిందే వేదం అయిపోయింది. స్నేహితులు చెప్పిందే వాడికి ఏమైపోయిందంట? బలంగా నాటబడిపోయింది. స్నేహితులు ఎలా జీవిస్తున్నారంట? లోక సంబంధమైన జీవితం. స్నేహితులు విచ్చలవిడి జీవితం, పాపంతో కూడినటువంటి కార్యకలాపాలు చేస్తూ విచ్చలవిడిగా జీవిస్తూ ఉన్నారు స్నేహితులు. త్రాగుడు, వ్యసనాలు, వ్యభిచారము, దొంగతనాలు, నీచమైన జీవితం. ఈ చిన్న కుమారుడు తండ్రి దగ్గరికి వెళ్ళి నీచమైన స్నేహితులతో సహవాసం చేయడానికి ఇదిగో తెగించి తండ్రి దగ్గరికి వెళ్ళి తన ఆస్తిని పంచుకొని ఎక్కడికి వెళ్ళిపోయాడంట? తన స్నేహితులతో కలిసి దూరదేశం వెళ్ళిపోయాడంట, దూరాంతరం వెళ్ళిపోయాడంట. ఒకసారి ఆలోచించాలి కదా, ఒకసారి వివేచించాలి కదా. నేను ఎక్కడ ఉంటే నాకు మేలు, నేను ఎక్కడ ఉంటే నాకు దీవెన, నేను ఎక్కడ ఉంటే నాకు సమాధానం అని ఆలోచన చేయాలి కదా. ఆలోచన చేయలేదు. ఆలోచన చేయకుండా ఏం చేశాడంట? స్నేహితులు మాయలో పడి, స్నేహితులు ఉచ్చులో పడి, దేవుని బిడ్డలారా, లోక సంబంధమైన కార్యకలాపాలను అనుభవించటానికి, ఆస్వాదించటానికి ఏం చేశాడంట? తండ్రితో ఉన్న సహవాసాన్ని తెంచుకొని ఎక్కడికి వెళ్ళిపోయాడంట? లోక సంబంధమైన స్నేహితులతో వెళ్ళిపోతే పోయిన కొత్తల్లో బాగానే ఉంది. డబ్బంతా ఇదిగో అయిపోకముందు బాగానే ఉంది. డబ్బు ఎప్పుడైతే అయిపోయిందో, ధనం ఎప్పుడైతే అయిపోయిందో, దేవుని బిడ్డలారా, ఇదిగో తీసుకెళ్ళిన ఆస్తులు ఎప్పుడైతే అయిపోయాయో, ఇదిగో చివరికి స్నేహితులు ఏం చేశారంట? అరే నువ్వు శబాషురా, అరే నువ్వు మంచి అడుగురా, అసలు నీలాంటి వాడు ఉండాలిరా, అసలు నువ్వు కాబట్టి ఎదిరించగలిగావురా, అసలు నువ్వు చేసిన పని మామూలు పని కాదురా అని పొగిడిన వాళ్ళు, తిట్టిన వాళ్ళు, ఇదిగో ఎంకరేజ్ చేసిన వాళ్ళు, దేవుని బిడ్డలారా, ఇదిగో ఏమైపోయారంట? చివరికి డబ్బంతా అయిపోగానే ఏమైపోయారంట? దూరం. ఒక్కొక్కళ్ళు రే వీడి దగ్గర బెల్లం అయిపోయిందిరా. ఏమైపోయిందంట? వీడి దగ్గర బెల్లము అయిపోయింది అని ఒంటరి వాణ్ణి చేసి విడిచిపెట్టి వెళ్ళిపోయారంట. ఏకాకిగా మిగిలిపోయాడు. పాట కూడా ఉంది ఏంటంట? ధనము నీకుంటే అందరూ వస్తారు, దరిద్రుడవైతే దరికెవ్వరు రారు, ఎవరిని నమ్మినా ఫలితము లేదురా, యేసుని నమ్మినా మోక్షముందిరా, యేసుని నమ్మినా మోక్షముందిరా. ఎవరికి ఎవరు ఈ లోకములో, చివరికి యేసే పరలోకములో. ఏమండి, ధనము ఉన్నంతసేపు తన చుట్టే తిరుగుతూ, తన పొగుడుతూ, తనని గాల్లో తేలాడునట్టుగా చేశారంట. అసలు మాటలతో పొగుడుతూ ఉన్నతంగా హెచ్చించారంట అతన్ని. ఎప్పుడైతే దేవుని బిడ్డలారా తన దగ్గర డబ్బు అయిపోయిందో,
బంగారం అయిపోయిందో, ఆస్తి అయిపోయిందో, ఒంటరి వాడిగా ఎప్పుడైతే మిగిలిపోయాడో, దేవుని బిడ్డలారా, నమ్మిన స్నేహితులు ఎవరినైతే నమ్మి, ఏ స్నేహితులైతే నమ్మి తను వెళ్ళిపోయాడో, ఆ నమ్మిన స్నేహితులే నిలువున ముంచి ఒంటరి వాడిని చేసి విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఏమన్నా మేలు కలిగింది ఆ స్నేహితుల ద్వారా అతనికి? ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానం కలుగుతుందని బైబిల్ వాక్యం చెబుతుంది. అలాగనే నీకు మేలు కలుగుతుందని వాక్యం చెబుతుంది. కానీ ఈ తప్పిపోయిన కుమారుడు లోక సంబంధమైన మనుషులతో సహవాసం చేసి కీడు తెచ్చుకున్నాడు, నష్టాన్ని తెచ్చుకున్నాడు, బాధను కొని తెచ్చుకున్నాడు. తినడానికి తిండి లేదు. ఇదిగో కట్టుకున్న వస్త్రాలు, వేసుకొని పోయిన వస్త్రాలు సీకిపోయాయి, తల భయంకరంగా పెరిగిపోయింది, వేసుకుపోయిన చెప్పులు అరిగిపోయాయి, చెప్పులు కూడా లేదు. తినడానికి తిండి లేని పరిస్థితుల మధ్యలో ఎక్కడికి వెళ్ళాడంట ఆయన? పందులు మేపుతూ ఉన్నాడు ఒక ఆయన. ఆ పందులు తినడానికి పొట్టు వేస్తూ ఉంటే, ఆ పందులు పొట్టు తినడానికి తొట్ల దగ్గరికి వెళ్ళి ఆ పందులను అటు ఇటు తరుముకొని ఆ పందులు పొట్టు తింటూ అప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడంట. ఏమని? నా తండ్రి ఇంట అనేక మంది పనివారు ఉన్నారు, నా తండ్రి ఇంట అనేక మంది పనివారు ఉన్నారు, నా తండ్రి ఇంట్లో సమృద్ధిగా ఆహారం ఉంది. అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను, అయ్యో నేను ఎంత భయంకరమైనటువంటి, ఇదిగో మోసపూరితమైనటువంటి మనిషిని అయిపోయాను. నా తండ్రిని కాదనుకొని, కాలదనుకొని నేను స్నేహితులను నమ్మి వెళ్ళిపోయాను. బైబిల్లో రాయబడుతుంది, దేవుని బిడ్డలారా, తనకు బుద్ధి వచ్చినప్పుడు తిరిగి తన ఇంటికి వచ్చాడంట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. తిరిగి తన ఇంటికి వచ్చాడంట. ఈ కథ అంతా మనకు తెలుసు. తండ్రి దూరంగా ఉండి చూచి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇదిగో తన మీద పడి, మెడ మీద పడి ముద్దు పెట్టుకొని ప్రేమతో తనను ఇంటికి స్వీకరించి, అంగీకరించి, ఆహ్వానించి, దేవుని బిడ్డలారా, ఇదిగో తనకి వస్త్రాలు తీసివేసి, మంచి వస్త్రాలు తొడిగించి, క్షౌరము చేయించి, ఇదిగో చెప్పులు, రాజ చెప్పులు వేయించి ఏం చేశాడంట? చేతికి ఉంగరము తొడిగించాడంట. హల్లెలూయా. ఎక్కడుంది నెమ్మది ఈయనకి? ఇంటికి వచ్చినాక నెమ్మది ఉంది. ఎక్కడుంది సమాధానం ఈయనకి? ఇంటిలో సమాధానం ఉంది. ఇల్లు అనగా దేవుని మందిరం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మందిరంలో మనకు సమాధానం ఉంటుంది, మందిరంలో మనకు నెమ్మది దొరుకుతుంది. మందిరంలో ఎవరుంటారు? ఆయన ఉంటాడు. ఆయన ఎవరు? మనం ఆరాధించే తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, మన కొరకు రక్తం కార్చిన యేసయ్య మందిరావరణంలో ఉంటాడు. కాబట్టి మనం ఆయనతో సహవాసం చేయకుండా, ఒక మాట చెప్పనా, ఆదివారం అంటేనే ఆయనతో సహవాసం చేసేటువంటి దినం. నువ్వు ఆదివారం మందిరానికి రాకుండా నువ్వు ఎక్కడికెక్కడికి వెళ్ళిపోతున్నావంటే ఎవరితోనో సహవాసం చేయటానికి వెళ్ళావు. ఎక్కడికి వెళ్ళావు? ఆ దేవుడిది ఏముందో, ఆయనతో చేసిన ఒకటే, చేయిపోయిన ఒకటే. ఏంటంట? దేవునికి మనం ఎంత రెస్పెక్ట్ ఇస్తామో, ఎంత విలువిస్తామో, ఎంత గౌరవిస్తామో, ఎంతగా ఆయన యొక్క ఆజ్ఞలకు లోబడి ఆయనకు భయపడుతూ ఉంటామో, దేవుని బిడ్డలారా, అంతగా మనల్ని ఆయన ఇదిగో ప్రేమించి మన అవసరతల అక్కర్లన్నీ తీరుస్తాడు. హల్లెలూయా. దేవుని మందిరానికి నువ్వు ఎందుకు రావాలి? ఆయనతో సహవాసం చేయటానికి. సహవాసం చేయడానికి వచ్చిన మనం వచ్చిన వాళ్ళు వచ్చినట్టు వెళ్ళకూడదు. ఇప్పుడు మీరు నాకు కొత్త, మీరు నాకు కొత్త, నేను వచ్చినప్పుడు నాకు కొత్త, మిమ్మల్ని పలకరించడానికి ఒకలాంటి మొహమాటం ఉండేది. మీతో మాట్లాడటానికి, మాట కలపడానికి చాలా గ్యాప్ వచ్చింది, చాలా టైం పట్టింది. మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి, మీ మనసులో మీ తత్వాలని అర్థం చేసుకోవడానికి కొంత సమయం పట్టింది. సమయం పట్టినా నేనేం చేశాను? ఆటంకాలు వచ్చినా, ఒడిదుడుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, సమస్యలు వచ్చినా ఏం చేయాలి మనం? మమేకమైపోయి మీ స్థితిగతులేంటో నేను తెలుసుకొని, నా స్థితిగతులేంటో మీరు తెలుసుకొని, మాట కలిపి
మీ అక్కర్లేంటో, మీ అవసరతలేంటో, మీ ఆత్మీయ స్థితి ఏంటో, లెవెల్ ఏంటో తెలుసుకొని మీతో నేను సహవాసం చేయటానికి ఇష్టపడినప్పుడు మీ ప్రతి అవసరత నేను తెలుసుకోగలుగుతాను. హల్లెలూయా. అలాగనే దేవుని సన్నిధికి ఆయనతో సహవాసం చేయటానికి వచ్చిన మీరు కూడా ఏం చేయాలా? ఎట్టొచ్చాం అటు వెళ్ళిపోకూడదు. ఏం జగన్ రెడ్డి, ఎట్టొచ్చామట వెళ్ళిపోకూడదు. ఏం చేయాలా? ఆయనతో సహవాసం చేయాలి. సహవాసం చేయాలంటే ఏం చేయాలా? నోరు తెరవాలి. ఏం చేయాలా? నోరు తెరిచి, ప్రభువా నీ సన్నిధికి వచ్చానయ్యా, నీ మందిరానికి వచ్చానయ్యా, నువ్వు ఉన్నావని నేను నమ్ముతున్నాను, నాకొక్క కోరిక ఉంది, నాకొక్క ఆశ ఉందయ్యా, నా ఆశ తీర్చవా, నా కోరిక తీర్చవా, నా అవసరత తీర్చవా? ప్రభువా నిన్నే నమ్ముకున్నాను, నీ మందిరానికి వచ్చాను, నీ సన్నిధికి వచ్చాను, నీ పాదాల దగ్గరకు వచ్చి పడిపోయి వాలిపోయానయ్యా, నీవు తప్ప నాకు వేరొక దిక్కు లేదని నిన్ను నమ్మి నీ మీద ఆనుకున్నారు, నాకు సహాయం చేయండి అయ్యా అంటే దేవుడు ఏం చేస్తాడంట? ఆయన కదిలిపోతాడంట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన మీద వాలిపోతే ఆయన సింహాసనం కదిలిపోతుందంట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయనతో సహవాసం చేయాలంటే మనసు విప్పి ఆయనతో మాట్లాడటం నేర్చుకోవాలి. ఏం చేయాలా? మనసు విప్పి ఆయనతో మాట్లాడటం నేర్చుకోవాలి. ఏదో వచ్చాము, ఆ మొత్తం కానుకొని ఈ మొత్తం కానుకొని ఆ కుర్చీలో ఈ కుర్చీలో కూర్చొని ఇంకెంత బాపుతాడు పాస్టర్ గారు, తొందరగా ఆపితే బాగుండు, నడువులు నిలబట్టలేదు అనుకోకూడదు. మనం మందిరానికి వచ్చేది ఎందుకు? నీకు మేలు కలగాలి, నీకు సమాధానం కలగాలి. సమాధానం కలగాలంటే, మేలు కలగాలంటే ఏం చేయాలి? వచ్చిన నీవు ఆయనతో మాట్లాడాలి. మాట్లాడకుండా ఇప్పుడు నేనుంటారు, మీరందరూ వచ్చారు, నేను మాట్లాడకుండా మీరు మాట్లాడకుండా ప్రార్థన అయిపోయిందని పొమ్మన్నాను అనుకో, ఏమైద్ది? మనందరం మూగోళ్ళం అన్నమాట. మీరు మూగోళ్ళ కాదుగా. మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆయనతో సహవాసం చేయాలి, మాట్లాడాలి. ఆయనతో సహవాసం చేయాలి, మాట్లాడాలి. మందిరంలో ఆయనతో సహవాసం చేయటానికి వచ్చిన నీతో నీ ఇంటికి యేసయ్య రావాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మందిరంలో ఆయన కలుసుకోవడానికి, మందిరంలో ఆయనతో సహవాసం చేయటానికి, ఇదిగో మందిరంలో ఆయనతో నీ సమయాన్ని గడపటానికి వచ్చిన నీతో నీ ఇంటికి యేసయ్య రావాలి అంటే నీకు ఆయనకు ఫ్రెండ్షిప్ కుదరాలి. ఏం కుదరాలి? నీకు ఆయనకు సహవాసం కుదరాలి. అలా కుదిరినప్పుడే వాడు నీ ఇంటికి రాగలుగుతాడు. స్నేహితుడు ఎవరైనా సరే నీ ఇంటికి రాగలుగుతాడు. మా ఇంటికి ఫ్రెండ్స్లు రావడానికి తెంపు లేదు. వాడొకడు ఈడొకడు. వాడు కాలేజీ ఫ్రెండ్స్, ఈడు స్కూల్ ఫ్రెండ్స్. వాడు కాలేజీ ఫ్రెండ్స్ కంటే ఈడు స్కూల్ ఫ్రెండ్స్ ఎక్కువైపోయారు. వస్తానే ఉండరు. కారణం ఏంటి? ఎందుకు వస్తున్నారు చెప్పండి. మనసు కుదిరింది గనక, సహవాసం కుదిరింది గనక, ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకున్నారు గనక. ఒక మాటలో చెప్పాలంటే వాడి టేస్టు వీడి టేస్టు ఒకటే గనుక, అంతే కదా. కొంతమంది టేస్ట్లు ఒకళ్ళు ఒకలాగా ఉంటాయి, ఇంకొకలాగా ఉంటాయి. టేస్ట్లు కలవాలి. ఆదం గారు వినాలి. టేస్ట్లు కలవాలి, మనస్సులు కలవాలి, ఆలోచనలు కలవాలి, తలంపులు కలవాలి. అమ్మా ఏం కలవాలా చెప్పు? తలంపులు కలవాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, వచ్చిన నీవు కూర్చున్నట్టుగానే వెళ్ళిపోకూడదు. ఏం చేయాలా? ఆయనతో మనసు ఇప్పి మాట్లాడాలా. యేసయ్యతో మనసారా నువ్వు మాట్లాడాలి. నీ కష్టాలు, నీ బాధలు, నీ గోడంతా దేవునితో ఇదిగో విన్నవించుకోవాలి. విన్నవించుకోవాలంటే, చెప్పుకోవాలంటే నీకేం కావాలి? విశ్వాసం కావాలి. ప్రభువా నువ్వు మందిరంలో ఉన్నావు, నీ సన్నిధికి వచ్చానయ్యా, నీ మందిరంలో వచ్చానయ్యా, నీతో సహవాసం చేయడానికి వచ్చాను, నాతో మాట్లాడు తండ్రి, నన్ను దర్శించు ప్రభువా, ఒకసారి నా ఇంటికి రా ప్రభువా. దేవుని బిడ్డలారా, ఎందుకు నేను ఈ మాటలను చెప్తున్నానంటే, దేవునికి నీకు సహవాసం ఏర్పడితే యేసయ్య నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాడు. హల్లెలూయా.
యేసయ్య నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాడు. దేవుడు నువ్వు ఎక్కడికి పిలుస్తావు అక్కడికి వస్తాడు. ఒరే టూరుకు పోదాం రాయ్యా అంటే దేవుడు టూర్కి వస్తాడు. అయ్యా నేను పెళ్ళికి వెళ్తాను నాతో రాయి అంటే దేవుడు నీతో వస్తాడు. ఏమండి, నేను ఇల్లు కట్టుకుంటున్నానయ్యా నాకు సహాయం చేయి ప్రభు అంటే నీ ఇంటికి వస్తాడు ఆయన. నీ ఇల్లు సక్రంగా పూర్తయిపోయేంతవరకు ఆయన ఉంటాడు అక్కడ. మన ప్రతి పరిస్థితుల మధ్యలో దేవుడు మనతో కూడా ఉండాలి అంటే మనం ఆయనతో సహవాసం చేసే సహవాసాన్ని బట్టి దేవుడు నిన్ను నమ్మి నీ ఇంటికి వస్తాడు. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ నీతో ఉంటాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుడు నీతో ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంతకీ దేవుని మందిరాన్ని మనం ఎందుకు రావాలి? నీకు మేలు కలుగునట్లుగా ఆయనతో సహవాసం చేస్తే నీకు మేలు కలుగుతుంది, సమాధానం కలుగుతుంది. ఎన్ని ఆదివారాలు మనం ఎగ్గొట్టాం, ఎన్ని వారాలు మనం ఎగ్గొట్టాం. ఇళ్ల మధ్యలో మందిరం పెట్టుకున్నా ప్రార్థనకు రావటానికి మనకు అంత బాధగా ఉంటుంది. మనం ప్రధానమంత్రి కంటే కూడా చాలా బిజీ. మనం అంత బిజీ అంటే మామూలు బిజీ కాదు అది. మనం ఎందుకు రాలేకపోతున్నాం మందిరానికంటే దేవుడు అంటే లెక్కలేదు మనకి. ఏం లేదు, దేవుడు అంటే లెక్కలేదు. ఇంటి ఎదురుగా పెట్టుకుంది నా రేకుల షెడ్డు ఆ పిల్ల. ఇంట్లోంచి బయటకు వచ్చిద్దామో ఇంకా వచ్చిద్దామో అని చూస్తుంటే ఆ కటను వేసినట్టే ఉంటుంది, బయటికి రాదు. అంటే నేను ఎంత ఆరాట పడతానో దేవుడు కూడా ఏం చేస్తాడంట, అంత ఆరాట పడతాడంట. దేవుని మందిరానికి రాకుండా ఇళ్లల్లోనే సమయాన్ని గడిపి ఆ చెట్ల కింద వచ్చినటువంటి బంధువులతో, ఏమండి చుట్టాలు ఎప్పుడు వస్తారంట, ఆదివారం వస్తారు చుట్టాలు కూడా. వాళ్ళని తీసుకెళ్ళి సూర్యులో పెట్ట. చుట్టాలు వచ్చిన వాళ్ళు కూడా ఎప్పుడు వస్తారు, ఆదివారం వస్తారు, ఇంకెప్పుడు రారు. ప్రోగ్రాలన్నీ కూడా ఆదివారాలే. ఆదివారం అంటే సాతాను గాడికి పండగ దినమంట. ఎందుకు, ఎక్కడోళ్ళని అక్కడ ఆపేసిద్ది అనమాట మందిరానికి రాని. మనం దేవునికి ప్రాముఖ్యతనివ్వటానికి ఇష్టపడితే నీ జీవితంలో ఆదివారం ఎన్ని ఆటంకాలు వచ్చినా మందిరాన్ని నువ్వు మాత్రం విడిచిపెట్టవు. హల్లెలూయా. ఒక గంట సేపు ప్రార్థనకు వచ్చేదానికి ఆదివారం మందిరాన్ని వెగ్గొట్టి వెళ్ళిపోయే వారంగా మనం ఉండకూడదు. దేవుని దీవెన ఆశీర్వాదం నీ జీవితంలో నువ్వు పొందుకోవాలి అంటే మందిరంలో నీ సమయాన్ని నువ్వు గడపాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అపోస్తుల కార్యాన్ని మనం చూస్తే 2వ అధ్యాయం 42వ వచనాన్ని మనం చూస్తే అక్కడ రాయబడుతుంది, వీరు అపోస్తుల బోధ యందును రొట్టె విరుచుట యందును సహవాసమందును ఎలా ఉన్నారంట, ఎడతెగక ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి అని రాయబడుతుంది. వింటున్నారా? మరియమ్మ పక్కన లేపమ్మా, మరియమ్మ గారు లేపా, నిద్రపోకూడదు. ఏంది మీకు, నేను ఏసీ పెడదాం అనుకుంటున్నాను మందిరంలో. ఏసీ పెడితే ఆడవాళ్ళు చప్పకట్లలో పడిపోతారేమో. ఆయన ఎవరు ఈ మధ్య ఏసీ పెట్టాడంట పాస్టర్ గారు. ఏసీ పెట్టి కానీ అందరు నిద్రపోతున్నారంట. ఆ మందిరంలోకి వెళ్ళి చూస్తే, ఏం పాస్టర్ గారు ఏసీ పెట్టేవు భలే ఉండి 4 పెట్టేవు కంటే, పెట్టాను గారు పాస్టర్ గారు, ఏసీ పెట్టిన కానీ మా వాళ్ళు ఎవరు వాక్యం పెట్టలేదు పాస్టర్ గారు. అందరు నిద్రపోతున్నారయ్యా. వాళ్ళందరిని లేపుకొని నీళ్ళు పొంగ మీద చల్లుకొని లేపుకోవాల్సి వస్తుంది. నేను ఏసీలు బీకేస్తానయ్యా అంటున్నాడు ఆయన. మందిరానికి వచ్చి నిద్రపోవటం తప్ప, కళ్ళు మూయటం తప్ప, ఊగటం తప్ప ఇంకోటి లేకపోయా మనకి. వినాలా, ఓపిక చేసుకొని వినాలి. ఎంతసేపు కూర్చుంటావు? టీవీల ముందులో అయితే ఆ అద్దాలు బయలుందా కూర్చుంటాం. కళ్ళు నొప్పులు పుట్టిందాకా, గుడ్లు ఎర్రంగా వచ్చిందాకా, కణత నొప్పి పుట్టిందాకా, తలనొప్పి బెళ్ళేసుకున్న దాకా పడుకుంటాం, కూర్చుంటాం టీవీ ముందు. దేవుని మందిరంలో గంట సేపు కూర్చుంటే అబ్బా ఎంత మైకమో, ఎంత జ్వాలబడినట్టుంటుందో, ఎంత నిద్ర వచ్చిద్దో. ఒక ఆమె అంటుంది, బల్లే నిద్రపోయాను పాస్టర్ గారు, ఎప్పుడు రాలే నాకు నిద్ర, వారం నుంచి నిద్ర పట్టడంలా. ఏందమ్మా అబ్బా ఏంది కారణం అంటే, మందిరంలో ఏం పట్టింది పాస్టర్ గారు నిద్ర. రామ్మ రోజు రామ్మ మందిరానికి రామ్మ. కొంతమంది ఎందుకు వస్తారు మందిరానికి? నిద్రపోవడానికి వస్తారు. ఏడ పట్టద్దు నిద్ర, ఏడకొస్తే దయ్యం పట్టిద్ది కాబట్టి నిద్ర పట్టిద్ది. ఏమంటే మనం ఏమన్నా రాత్రింబగళ్ళు ఇశ్రాయేలు ప్రజల్లాగా వెట్టి చాకరీలు చేసామా?
ఫరో దగ్గర ఇశ్రాయేలు ప్రజలు ఉన్నప్పుడంట రాత్రి లేదు పగలు లేదు, ఇటుక బిళ్ళలు వాస్తానే ఉండాలా, ఆ మట్టి అడుసులు తొక్కుతానే ఉండాలా, ఆ మట్టి తీసుకెళ్ళి ఆ ఇటుక కోసే వాళ్ళ దగ్గరికి మోస్తానే ఉండాలా. ఇశ్రాయేలు ప్రజలంట ఫరో దగ్గరుండి ఏడుపు ఏడుపు, ఒకటే ఏడుపు 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 ఏడుపు. సరిగ్గా తిండి పెట్టేవాడు కాదు, ఏమండి, సరిగ్గా ఆహారం ఉండేది కాదు, నీళ్లు ఉండేవి కాదు. 24 గంటల పని, అంత అలసిపోయేదాకా పని చేసేవాళ్ళు. వాళ్ళకి రావాలి నిద్ర. మనం ఏమి ఎరగదీస్తున్నామండి? ఏమి ఎరగదీసి మనకి నిద్ర వస్తుంది? నిద్ర పోకూడదు, నిద్రాత్మ మనకు పట్టకూడదు. హల్లెలూయా. బైబిల్లో రాయబడుతుంది. మొదటిగా నేను చెప్పాను, ఏం చెప్పాను? మందిరానికి రాకుండా మనం ఆగిపోకూడదు. మందిరంలో నువ్వు దేవునితో సహవాసం చేయడానికి తప్పనిసరిగా నువ్వు ప్రతి ఆదివారం మందిరంలో నువ్వు కనబడాలి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అయితే రెండవది నేను చెప్పాలనుకుంది ఏంటంటే, మందిరంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో వాటిని ఖచ్చితంగా మనం చేయాలి. వాళ్ళంట అపోస్తుల కార్యంలో క్రొత్త నిబంధన సహవాసం సేవకులు సంఘం అందరూ కూడా ఏం చేశారంట, ఇదిగో వారు అపోస్తుల బోధయందు. అపోస్తులు అంటే ఎవరు? క్రొత్త నిబంధన యాజకులు, అనగా మేమే దైవ సేవకులు. ఇప్పుడున్న పరిస్థితుల్లో బోధ వినాలంట. దేవుని సేవకుడు చెప్పే బోధ మీరు వినాలి. ఈ బోధను, నేను చెప్పేది బోధ అంటారు, దీన్ని ఏమంటారు? యేసయ్య బోధ. ఈ బోధను మీరు వినాలి, జాగ్రత్తగా వినాలి. ఇక్కడే ఉంటారు కానీ ఎక్కడెక్కడో తిరుగుతుంటాయి మనసులన్నీ కూడా, ఎక్కడెక్కడో తిరుగుతుంటాయి. మనుషులు ఏడా ఉంటారు, మనసులు మాత్రం గిరా 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 ఆ ఇంటి చుట్టూ, ఆ కొండల చుట్టూ, ఏమండి, ఆ తలుపేశానా లేదా, ఇల్లు ఎలా ఉంది, ఎవరు నొస్తున్నారేమో, తాళం వేశానా లేదా, ఇంటి చుట్టూ ఊరు చుట్టూ ఏమండి తిరుగుతూనే ఉంటుంది. కొంతమందికి బర్రెల చుట్టూ తిరుగుతుంటుంది. వచ్చాను కానీ మేత వేసాను లేదు, ఆ వచ్చాను కానీ అది తెప్పుకుందేమో, ఏమండి. కొంతమందికి వాళ్ళ ఆయన చుట్టూ తిరుగుతుంటుంది మనసు. ఏం చేస్తుంటుంది? ఏడే ఉంటారు కానీ వాళ్ళ ఆయన చుట్టూ తిరుగుతుంటుంది మనసు. అరే వస్తాడేమో, క్వార్టర్ వేసుకుని వస్తాడేమో, ఏమంటాడో ఏమో, అన్నం పెట్టాను అది ఉందో లేదో, కూర తీసి దాపెట్టాను అది ఉందో లేదో, పిల్లలు తిన్నారేమో. ఇక ఇదే సంగతులు. దేవుని బిడ్డలారా, మందిరానికి వచ్చినప్పుడు ఏం చేయాలంట? మీరు మందిరమునకు వెళ్ళినప్పుడు మీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలని బైబిల్లో రాయబడుతుంది. మందిరానికి నువ్వు ఎందుకు వస్తున్నావు వారికి తెలియాలి. దేవునితో సావాసం చేయడానికి వస్తున్నావు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మందిరానికి వచ్చిన నీవు బోధ వినాలి జాగ్రత్తగా. ఏం చెప్పారమ్మా అంటే, ఏమన్నా చెప్పావు, బాగానే చెప్పావు పాస్టర్ గారు, గట్టి అరుతువే ఏ చెప్తారు, ఇక పెద్దంగా అరిచేవు ఒక పాస్టర్ గారు, బాగా చెప్పావు అంటారు. కానీ ఏం చెప్పాను అమ్మ అంటే ఏం చెప్పరు. ఒక ఆమంట ప్రార్థనకి వెళ్ళిందంట. ప్రార్థనకి వెళ్తే వెనకాల ఒక ఆమె కూర్చుందంట. ముందున్న వెళ్ళి గుడదలెళ్ళి గుండు చేయించుకొని వచ్చిందంట. గుండు చేయించుకొని వచ్చి ఆ రేత్రి గుండు చేయించుకొని వచ్చింది. తెల్లారి పొద్దున ఇక ప్రార్థన జరుగుతుంటే ఆ ప్రార్థనలో కూర్చొని ఒకటే నిద్రపోతుంది. ఎవరు? గుణదల పోయి గుండు చేయించుకొని వచ్చినామా, ఒకటే నిద్రపోతుంది. నున్నం గుడుచుకొని వచ్చింది గుండు. వెనకాల ఒక పళ్ళాం కూర్చొని ఉందంట. ఇక ఏమో కూడా పోత ఆమె కూడా తీసిపోయిందంట. ఈ పళ్ళామా గుండామా ఇద్దరు వాకింగ్ చెబుతుంటే పాస్టర్ గారు వాళ్ళకు జ్వాల పడినట్టుగా ఏమో ముందుకు పోగను వెనక్కి పోగను. ఆ పళ్ళాం కూడా ఏం చేస్తుంది, ఆమె కూడా పోయింది ఇక గుడదల, ఆమె కూడా ఏం చేస్తుంది, ముందుకు పోగను వెనక్కి పోగను. ఒక్కసారి పాస్టర్ గారంట, దేవునికి స్తోత్రం గట్టిగా హల్లెలూయా చెప్పండి హో అన్నాడంట. అనేలేకి ఆ పళ్ళామ ముందున్న గుండు మీద పడింది. ఆ పొళ్ళెళ్ళి గుండులో జొరపడ్డాయి అంట. పళ్ళామకి ఆ గుండామకి పళ్ళామ పొళ్ళు ఏడగుచ్చుకొని గుండులో గుచ్చిపోని అంట. అంటే నిద్ర అంత ప్రమాదకరమైంది. నిద్ర పోకూడదు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేవుని మందిరానికి నువ్వు వచ్చినప్పుడు బోధ వినాలి. దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడనే బోధ వినాలి. మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే,
ఇదిగో నిలబడుతున్న నేను కాదు మాట్లాడేది, దేవుడు నాతో మాట్లాడుతున్నాడని మీరు నమ్మాలి. ఎవరు మాట్లాడుతున్నారు? దేవుని వాక్యము, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నేను దేవుని మందిరానికి వెళ్ళాను, దేవుడు నాతో మాట్లాడాడు అని నమ్మాలి. నమ్మి ఆ మాటలు జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా దృష్టి పెట్టుకోవాలి, ఆ బోధ మీద మనసు ఉంచాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. తర్వాత వీరు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందు. ఇక్కడ 4 విషయాలు ఉన్నాయి. 4 విషయాలు. ఒకటి బోధ, రెండవది సహవాసం. ఎప్పుడు ఏ సహవాసం? అమ్మ కమలమ్మ గారు ఏంది ఎడకెళ్తున్నా? జాగ్రత్తగా విను. సహవాసం ఉండాలి. దేవుని బిడ్డలైన వారికి ఏముండాలి? ఒకటి బోధ వినాలి, 2 సహవాసం చేయాలి, 3 ఏం చేయాలా? రొట్టె విరుచుట యందు. ఇది చాలా ఇంపార్టెంట్. యేసుప్రభు చెప్పాడు, చాలామంది ద్రాక్షారసం అనగా బల్లారాధన ఇచ్చేటప్పుడే ఎగ్గొడుతుంటారు. దీనికి ఎగ్గొట్టకూడదు. నా శరీరము తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం గలవాడు. కాబట్టి నీకు ఎన్ని పనులున్నా బల్లారాధన రోజు ఆయన శరీరంలో నువ్వు పాలుభాగస్తురాలు అవ్వాలి. ఆయన మన కొరకు కార్చిన రక్తానికి సాదృశ్యంగా ద్రాక్షారసాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. దానిని మనం పుచ్చుకునే విషయంలో కూడా మనం ఏం చేయాలా? క్రమం తప్పకుండా రొట్టె విరుచుట యందు ఖచ్చితంగా మనం ఉండాలి. దాంట్లో పాలు భాగస్తులుగా మనం ఉండాలి. మూడవది ప్రార్థన చేసే విషయంలో నమ్మకంగా ఉండాలి. హల్లెలూయా.